హలో గైస్, సో ఈ రోజు అయితే ఒస్కోట దమ్ బిర్యానీ. బెంగళూరులో ఒస్కోటే బిర్యానీ అంటే చాలా ఫేమస్ అనమాట. సో ఇప్పుడైతే 5 o'clock అయితే ఓపెన్ అయ్యి, కానీ ముందు అయితే అరౌండ్ 3 o'clock 4 o'clock అయితే వెళ్ళి క్యూ లైన్లో అయితే నిల్చుకునే వాళ్ళు అనమాట జనాలు. మనం టెంపుల్లో అయితే ఎలాగైతే క్యూలో నిల్చుకుంటామో సో సేమ్ అలానే అనమాట. సో కావాలంటే ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి, సో ఒస్కోట దమ్ బిర్యానీ అనేసి. సో చాలా అయితే వీడియోస్ అయితే మీకు దొరుకుతాయి అనమాట. సో మనం వెళ్తుంది వచ్చేసి ఆనంద్ దమ్ బిర్యానీసి. ఇది వచ్చేసి ఎవరైనా కేర్పూర్ సైడ్ నుంచి వస్తే మనకు హైవేలో ఒస్కోటే పోలీస్ స్టేషన్ దగ్గర లెఫ్ట్ తీసుకుంటే కొంచెం ఒక 200 meters అయితే ముందుకు వస్తే అక్కడే లెఫ్ట్లోనే ఉంటుంది అనమాట. మీకు పెద్ద బోర్డ్ అయితే ఉంటుంది, సో ఈజీగా అయితే గుర్తుపడతారు అనమాట. నేనున్న ప్లేస్ నుంచి అయితే 10 kilometers అనమాట ఈ ప్లేస్. త్వరగా అయితే రీచ్ అయ్యాను. ఒక్క ప్లేట్ వచ్చేసి నేను అప్పుడు వచ్చినప్పుడు 250, అరౌండ్ 240 ఉంది. ఇప్పుడైతే ప్రజెంట్ 290 అయితే ఒక ప్లేట్ ఉంది. సో చూద్దాం టేస్ట్ ఏమన్నా చేద్దాం. సో నేనైతే ఒకే ఒక ప్లేట్ తీసుకున్నాను. ఒక్క ప్లేట్ వచ్చేసి 290 రూపీస్ అనమాట. ఇప్పుడు మా ఫ్రెండ్ అయితే ఒకడు వస్తానన్నాను, కానీ వెదవ ఇక్కడికి వచ్చి కాల్ చేస్తే కాల్ పిక్ చేస్తాడు. టేస్ట్ అయితే బాగుంది. ఎప్పుడైనా ఈ హైవే పైన అయితే వెళ్తే మాత్రమే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సో చాలా అయితే టేస్టీగా ఉంది. సండే, ట్యూస్డే అండ్ ఫ్రైడే మాత్రం అంటే వీక్లో 3 days మాత్రమే అయితే ఉంటుంది. సో ఆ 3 daysలోనే మిక్కి టైంలో అయితే వస్తే మాత్రం క్లోజ్ అవుతుంది. పీసెస్ అయితే చాలా సాఫ్ట్గా అయితే ఉన్నాయి. సో చిన్న పిల్లలు కూడా ఈజీగా తినచ్చు. సో అంత సాఫ్ట్గా ఉన్నాయి. ఇక్కడ దగ్గరలోనే అరౌండ్ 1 to 3 kilometers దగ్గరలో ఇంకొక బిర్యానీ హోటల్ అయితే ఉంది. అది వచ్చేసి పేరు వచ్చేసి మనీ దమ్ బిర్యానీ అనమాట. అది కూడా చాలా ఫేమస్. నాకు తెలిసినంత వరకు అరౌండ్ 25 to 30 years నుంచి అయితే వాళ్ళ హోటల్ అయితే రన్నింగ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ టైం అయితే ఎప్పుడైనా వస్తే సో అక్కడికి వెళ్దాము. సో అక్కడ కూడా ఒకసారి ట్రై చేద్దాం అనమాట. ఈ టేస్ట్ అయితే బాగుంది. ఆనంద్ బిర్యానీ బాగుంది. సో తినచ్చు. ఇది వచ్చేసి బిర్యానీ హోటల్ ఆపోజిట్లో ఉంది పెద్ద గ్రౌండ్. ఒకసారి చూద్దామని లోపలికి వచ్చాను. మార్నింగ్ కదా, సో అందరూ జాగింగ్ అయితే చేస్తున్నారు. నేను మటుకు బిర్యానీ తిని గ్రౌండ్లోకి వచ్చాను. కొంతమంది ఏమో క్రికెట్ ఆడుతున్నారు, కొంతమంది ఏమో వాకింగ్ చేస్తున్నారు. సో మార్నింగ్ ఇట్స్ బాగుంది. ఒక బాల్, ఒక బ్యాట్, 3 wickets, ఒక 12 members టీం ఉంటే భలే ఉంటుంది. సో ఆల్రెడీ చూస్తున్నారు బాగా క్రికెట్ ఆడుతున్నారు. సో ఇంకొక హోటల్ అయితే ఉంది మనీ దమ్ బిర్యానీ. అదైతే నెక్స్ట్ వీక్ అయితే ట్రై చేద్దాము. సో ఇవే కాకుండా ఇంకా బెంగళూరులో వేరే ఇంకా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. సో ఒక్కొక్కటే ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం.